హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు కొత్తిమీర నిలవ పచ్చడి తయారీ విధానం చూద్దాము. టేస్ట్ చాలా బాగుంటుంది, పక్కా కొలతలతో చెప్తున్నాను, ఒకసారి ట్రై చేసి చూడండి. ముందు కొత్తిమీరను తెచ్చుకున్న తర్వాత దానికి ఉన్న వేరులు తీసేసుకుని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. పెద్దగా మనం కొత్తిమీర పలంగా వేసేసుకున్నాము అంటే గ్రైండ్ చేసుకున్నప్పుడు కొంచెం చుట్టుకుపోయినట్టుగా అయిపోతుంది. అందుకని చిన్న ముక్కలు కట్ చేసేసుకోవాలి. కాడలతో సహా చేసుకుంటేనే ఈ కొత్తిమీర పచ్చడి టేస్ట్ బాగుంటుంది. తర్వాత కొత్తిమీరని కడిగేసుకుని ఆరబెట్టుకోవాలి. ఒక 2 గంటల పాటు ఆరబెట్టుకుంటే మనకి ఇలా పొడిగా అయిపోతుంది. తడిగా ఉన్నప్పుడు పచ్చడి చేసుకున్నాము అంటే నూనెలో వేయించినా కానీ కొంచెం త్వరగా పాడైపోతుంది. అందుకని ఇలా ఆరబెట్టుకోవాలి. కొత్తిమీర 250 గ్రాములు అంటే పావు కేజీ తీసుకున్నాను. ఇంకా 1 టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, పావు టీ స్పూన్ మెంతులు, ఇంకా ఎండుమిరపకాయలు కూడా తీసుకోవాలి. ఇక్కడ నాకు ఎండుమిరపకాయలు చిన్నగా ఉన్నాయి, 30 వరకు తీసుకున్నాను. అలాగే పావు కేజీ కొత్తిమీర. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ని పెట్టుకుని స్టవ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు వేసుకుని దోరగా వేయించుకోవాలి. మనకి ఇవి వేగుతున్నప్పుడు అంటే బాగా మంచి కమ్మటి వాసన వస్తుంది. అలాగే ఈ ఆవాలు కూడా పైకి చిటపట్లాడుతూ ఉంటాయి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారి పెట్టుకోవాలి. ఆవాలు చూసారు కదా, చిటపట్లాడుతున్నాయి అంటే మనకి ఈ ఆవాలు వేగడం స్టార్ట్ అయింది. ఇప్పుడు గరిటెతో ఇలా కలుపుకుంటూ మంచి కలర్ వస్తాయి, అలాగే మంచి వాసన కూడా వస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇవి చల్లారేలోపు మనం చింతపండును కూడా రెడీ చేసుకుందాము. పావు కేజీ కొత్తిమీర తీసుకున్నాం కాబట్టి 50 గ్రాములు చింతపండు సరిపోతుంది. ఇప్పుడు ఈ చింతపండులో గింజలు ఇంకా తొక్కలు లేకుండా చూసుకుని ఒకసారి చింతపండుని కడిగేసుకోవాలి. చింతపండు బయట ఓపెన్ ప్లేస్లో అది ఆరపెడతారు కదండి, అందుకని నేను ఒకసారి కడిగేస్తాను. తర్వాత దీనిలో వేడి నీళ్ళు వేస్తాం కాబట్టి పచ్చడి ఏమీ పాడవదు. ఇప్పుడు దీనిలోకి బాగా మరిగిన నీళ్లు, బాగా మరగాలి అలాంటి నీళ్లు ఈ చింతపండులో వేసుకోవాలి. చింతపండు మునిగే వరకు వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, మరీ ఎక్కువ వేసినా కానీ మనకి చింతపండు నీళ్లు పచ్చడిలో వేసి రుబ్బినప్పుడు పచ్చడి బాగా పలచనైపోతుంది. అందుకని మరీ ఎక్కువ వేసుకోవద్దండి. ఒకవేళ బాగా గట్టిగా పచ్చడి అనిపించినట్టయితే అప్పుడు కొన్ని వేడి నీళ్ళు వేసుకుని కలుపుకోవచ్చు. ఈ చింతపండు నానేలోపు పోపుని రెడీ చేసేసుకుందాము. ముందు పోపు రెడీ చేసేసుకుంటే పోపు చల్లారేలోపు పచ్చడి తయారు చేసుకోవచ్చు. పోపు కోసం ప్యాన్లోకి 1.5 కప్పు వరకు నూనెని వేసుకోవాలి. అంటే మన ఇంట్లో యూస్ చేసే కప్ అయితే 1.5 కప్పు వేసుకోవాలండి. మనం మెజరింగ్ కప్ యూస్ చేస్తాం కదా, ఆ కప్పు అయితే 1 కప్పు వేసుకుంటే సరిపోతుంది. అలాగే నూనె అనేది మన ఇష్టంని బట్టి చేసుకోవచ్చండి. అంటే మనం నిలవ పచ్చడిలాగా తయారు చేసుకుంటున్నాము, ఒక 3 నెలల పాటు పచ్చడి నిల్వ ఉండాలి అనుకుంటే నూనె ఎక్కువగానే వేసుకోవాలి. లేదు మనకి ఒక వారం రోజుల్లో అయిపోతుంది అనుకుంటే నూనె తగ్గించి వేసుకోవచ్చు. నూనె బాగా వేడయిన తర్వాత దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు ఈ వేగుతున్న ఈ పప్పుల్లోనే 5 నుంచి 6 వరకు ఎండుమిరపకాయలు, 10 నుంచి 15 వరకు వెల్లుల్లి రెమ్మలు వేసుకుని వేయించుకోవాలి. పోపు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దీనిలోకి కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి. పోపు మరీ కలర్ వచ్చేయకూడదండి. ఇలా కొంచెం కలర్ వచ్చినప్పుడు ఈ కరివేపాకు వేసుకుని వేయించుకుని, కరివేపాకు కూడా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ నూనె బాగా వేడిగా ఉంటుంది కదా, అందుకని ఈ స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఉన్న వేడికి మనం వేయించుకోవాలి. ఒకవేళ బాగా కలర్ వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాము అంటే ఈ ప్యాన్కి ఉన్న వేడికి, ఈ ఆయిల్ వేడికి మనకి పోపు మాడిపోతుంది. చూసారు కదా, స్టవ్ ఆఫ్ చేసేసినా కానీ మనకి ఈ ప్యాన్కు ఉన్న వేడికి ఈ కలర్ ఎలా చేంజ్ అయిపోతుందో, అందుకని ముందే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. పోపు రెడీ అయిపోయింది కదండి. పోపు చల్లారేలోపు మనం ఈ కొత్తిమీర పచ్చడిని కూడా రెడీ చేసేసుకుందాము. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేడి చేసుకుని ఒక 30 వరకు ఎండుమిరపకాయలు వేస్తున్నానండి. ఎండుమిరపకాయలు ఎప్పుడు వేసుకునేటప్పుడు మీరు తీసుకున్న ఎండుమిరపకాయల కారాన్ని బట్టి వేసుకోవాలి. నాకు ఇక్కడ చిన్న ఎండుమిరపకాయలు ఉన్నాయి, ఇంకా కొంచెం కారం 30 అయితే సరిపోయినాయి. అంటే మీరు యూస్ చేసే కారాన్ని ఎండుమిరపకాయలని బట్టి వేసుకోవాలి. కొంచెం తగ్గించి వేసుకోండి. ఒకవేళ సరిపోలేదు అంటే మళ్ళీ ఒకసారి పోపు వేసుకున్నప్పుడు పోపులో కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఎండుమిరపకాయలు మరీ కలర్ వచ్చేయకూడదండి. ఇలా దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని
వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేడి చేసుకుని దానిలో కొత్తిమీర కూడా వేసుకుని వేయించుకోవాలి. అలాగే స్టవ్ని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి. చూసారు కదా, కొత్తిమీరని ఈ విధంగా దోరగా వేయించుకోవాలి. మరీ ఎక్కువ ఫ్రై అయిపోయినా కానీ మనకి పచ్చడి గట్టిగా అయిపోతుంది, అందుకని ఇలా వేయించుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ నూనె వేసుకుని వేయించుకున్నా కానీ టేస్ట్ వేరేగా ఉంటుందండి. అందుకని ఒక 2 టేబుల్ స్పూన్లలో ఈ కొత్తిమీర వేయించుకుంటే సరిపోతుంది. కొత్తిమీర వేగిన తర్వాత కొంచెం చల్లారనివ్వాలి. ఈ చల్లారేలోపు మనం ఎండుమిరపకాయలను కూడా మిక్సీ జార్లో వేసేసుకుని పొడి చేసేసుకుందాము. ముందు వేయించుకున్నాం కదా ఆ ఎండుమిరపకాయలని, ఇంకా వేయించుకున్న ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు ఉన్నాయి కదా వాటిని కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా పొడి చేసుకోవాల్సిన అవసరం లేదండి, కొంచెం బరకగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేను ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఒకవేళ సరిపోకపోతే లాస్ట్లో మళ్ళీ సాల్ట్ వేసుకోవచ్చు, అందుకని ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఇప్పుడు దీనిలోకి కొత్తిమీర, ఇంకా ముందు చింతపండుని నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా ఆ నానబెట్టిన చింతపండుని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మిక్సీ పట్టేసుకుంటే మనకి కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోతుంది. ఈ పచ్చడి రోట్లో చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు రెడీ అయిపోయిన కొత్తిమీర పచ్చడి చల్లారిన పోపులో వేసుకోవాలి. మనం పోపు ఎప్పుడూ కూడా నిలవ పచ్చళ్ళకి చల్లారి పెట్టుకుని వేసుకోవాలి. మనం రోజు అంటే 2 రోజులకి 3 రోజులకి సరిపడా పచ్చడి చేసుకుంటే వేడిది వేసుకున్నా బాగుంటుంది. కానీ మనం నిలవ పచ్చడి చేసుకున్నప్పుడు ఎప్పుడూ కూడా పచ్చడి చల్లారిన పోపులోనే వేసుకోవాలి. నిలవ పచ్చడి ఇంకా 3 నెలల పాటు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా నిల్వ ఉండాలి అనుకుంటే నూనె ఈ మాత్రం వేసుకోవాలండి. అలా కాదు ఇంత నూనె మేము ఇష్టపడము అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని నిల్వ ఉంచుకునేటట్టయితే కొంచెం నూనెని తగ్గించుకోవచ్చు. కొత్తిమీర నిలవ పచ్చడి రెడీ అయిపోయిందండి. మరి ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం ఫుడ్ ట్రీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్టయితే ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది.